నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అప్లికేషన్ ఫర్ ది డైనమిక్ ప్రోగ్రామింగ్, దట్ ఈజ్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ బై యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ యూస్ చేసుకొని ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ అనేది డ్రా చేస్తాం. చూడండి, ద కీ వాల్యూస్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఆర్ ద మెయిన్ ఇన్పుట్ వాల్యూస్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీస్ మీన్స్ ఏంటి అంటే, మనం ఏ వాల్యూస్కి అయితే ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ డ్రా చేయాలి అనుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్ని కీ వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ సెర్చెస్ వచ్చేసి ఈ వాల్యూస్ ఇస్తారనమాట. సో కంపల్సరీ ఈ వాల్యూస్ అనేవి ఉండాలి. సో పీ వాల్యూ వచ్చేసి 1 2 3 4 పీ వాల్యూ. సక్సెస్ఫుల్ సెర్చెస్ అనేవి 1 2 3 4 ఉంటాయి. అన్సక్సెస్ఫుల్ వచ్చేసి 0 1 2 3 4 ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకి ఇన్పుట్ వాల్యూస్ అనేవి ఇవి ఇస్తారు. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ అనేది డ్రా చేయాలన్నమాట. సో మనకి సొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, సో ఇందులో మనకి ఇనీషియల్గా C of 0, 0 అండ్ C of 1, 1, 2, 2, 3, 3 అండ్ 4, 4. సో మనకి ఇనీషియల్గా ఉన్న ఐ వాల్యూస్ ఏంటి, 0 1 2 3 4 కదా, 0 1 2 3 4. సో అందుకనే 0, 0, 1, 1, 2, 2, 3, 3 and 4, 4. Initially C of 0, 0 and R of 0, 0, these values are equal to 0. This is the initially మనం తీసుకునే స్టేట్మెంట్ అనమాట. ప్రాబ్లం అనేది సొల్యూషన్కి వెళ్ళేటప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఇనీషియల్ వాల్యూస్ ఆఫ్ C of 0, 0 and R of 0, 0 is equal to C. ఓకేనా. సో నెక్స్ట్ అసైన్మెంట్ చూడండి, W of 0, 0, 1, 1, 2, 2, 3, 3 and 4, 4. This is equal to Q0, Q1, Q2, Q3 and Q4 is equal to Q0 అంటే 2, Q1 అంటే 3, Q2 అంటే 1, Q3 అంటే 1, Q4 అంటే 1. ఓకేనా. సో నెక్స్ట్, ఫర్ ఫైండింగ్ ది ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ, ద ఇనీషియల్ formula is W of I comma j is equal to W of I comma j minus 1 plus Pj plus Qj. W of I comma j is equal to W of I comma j minus 1 plus Pj plus Qj. ఓకేనా. సో ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనకి నెక్స్ట్ ఫర్దర్గా సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని మనకి పెయిర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి పెయిర్ వాల్యూస్ అనేవి కావాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇనీషియల్ వాల్యూస్ ఏమున్నాయి, మనకి ప్రాబ్లంలో 0 to 4 ఇచ్చారు, అంటే 0 1 2 3 4. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 3 వరకే ఇచ్చారనుకోండి, ఇక్కడ వరకే తీసుకోవాలి. 5 ఇచ్చారనుకోండి, ఇంకో 5 కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో వీటిని బేస్ చేసుకొని పెయిర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి పెయిర్ వాల్యూస్ని మనం డివైడ్ చేసుకుంటాం మళ్ళీ. అంటే స్టేజ్ వైజ్ డివైడ్ చేయాలి కదా. డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ అనేది బేస్డ్ ఆన్ స్టేజెస్ సొల్యూషన్ అన్నాం కదా. సో అందుకని ఇక్కడ మనకి కాంబినేషన్స్ రాస్తాం. చూడండి, 0, 1, 0, 2, 0, 3, 0, 4. నెక్స్ట్ 1, 2, 1, 3, 1, 4, 2, 3, 2, 4, 3, 4. సీక్వెన్స్ అనేది చేంజ్ చేయకూడదు, ఇదే సీక్వెన్స్లో ఉంచి ఈ పెయిర్ ఆఫ్ వాల్యూస్ అనేవి రాయాలన్నమాట. సో ఇప్పుడు మరి వీటిని స్టేజెస్ లాగా ఎలా కన్సిడర్ చేస్తాము, వాటిని ఎలా డివైడ్ చేస్తాము అంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్లో j మైనస్ i ఈజ్ ఈక్వల్ టు 1. ఇది I కామా j పేరు కదా, మనకి j మైనస్ i ఈజ్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే పేర్స్ అన్నీ స్టేజ్ 1లో ఇంక్లూడ్ అవుతాయి. చూడండి, 0, 1 I కామా j కదా, 1 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ స్టేజ్కి వస్తుంది. 2 minus 1 is equal to 1. This is also included in stage 1. 2, 3 is equal to 3 minus 2 is equal to 1. 4 minus 3 is equal to 1. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ స్టేజ్కి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ స్టేజ్, j minus i is equal to 2, j minus i is equal to 3, j minus i is equal to 4. సో ఇక్కడ 1 2 3 4. సో ఇలా మనకి ఈ పర్టికులర్ పెయిర్ ఆఫ్ వాల్యూస్ని 4 డిఫరెంట్ స్టేజెస్ లాగా డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ స్టేజ్, లెట్ j మైనస్ i ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి ఇంక్లూడ్ అయిన పెయిర్ వాల్యూస్ అన్నీ, ఎన్ని పెయిర్ వాల్యూస్ ఉన్నాయి, 4 పెయిర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెయిర్ వాల్యూస్ అన్నీ స్టేజ్ 1లో ఇంక్లూడ్ చేయండి. సో ఇంక్లూడ్ చేశాక ఫస్ట్ వీటికి W of I కామా j వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. W of 0, 1, W of 1, 2, W of 2, 3 అండ్ W of 3, 4. ఈ 4 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి.
సో డబ్ల్యూ ఆఫ్ ఐ కామా జే ఈజ్ ఈక్వల్ టు ఐ కామా జే మైనస్ 1 కదా. సో అందుకనే డబ్ల్యూ ఆఫ్ 0 కామా జే మైనస్ 1 అంటే 1 మైనస్ 1 ప్లస్ పీజే క్యూజే P1 Q1 ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఆఫ్ 0 కామా 0 ప్లస్ P1 అంటే 3 Q1 అంటే 3 డబ్ల్యూ ఆఫ్ 0 కామా 0 2 ప్లస్ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే డబ్ల్యూ ఆఫ్ 1 కామా 2 ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఆఫ్ 1 కామా 2 మైనస్ 1 ప్లస్ P2 అండ్ Q2 ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఆఫ్ 1 కామా 1 కామా 1 అంటే 3 ప్లస్ P2 Q2 అంటే ఎంత 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7. ఓకేనా. సో ఇలా 4 పెయిర్ వాల్యూస్కి డబ్ల్యూ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు కాస్ట్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ట్ వాల్యూస్ వచ్చేసి ఫార్ములా చూడండి. సి ఆఫ్ ఐ కామా జే ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ ఐ లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. ఇక్కడ ఈక్వల్ టు లేదు చూడండి. ఐ లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే సి ఆఫ్ ఐ కామా కే మైనస్ 1 ప్లస్ సి ఆఫ్ కే కామా జే ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐ కామా జే. సో ఈ కాస్ట్ వాల్యూ అనేది మళ్ళీ ఈ పెయిర్స్ అన్నిటికి కనుక్కోవాలి. కాస్ట్ వాల్యూ వచ్చేసి ఈ పెయిర్స్ అన్నిటికీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ సి ఆఫ్ 0 కామా 1 ఫస్ట్ పేర్ ఏంటి సి ఆఫ్ 0 కామా 1 మినిమమ్ ఆఫ్ 0 లెస్ దాన్ ఐ కదా. ఐ అంటే 0 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అంటే 1. కే వాల్యూ ఎలా ఉండాలి 0 కంటే హై ఉండాలి, ఈక్వల్ టు 1 ఉండొచ్చు. సో ఇక్కడ మనం తీసుకునేవి కూడా ఇంటీజర్ వాల్యూసే తీసుకుంటాం కాబట్టి ఇనీషియల్లీ కే ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సి ఆఫ్ ఐ కామా కే మైనస్ 1. సో సి ఆఫ్ ఐ కామా కే మైనస్ 1 అంటే ఐ అంటే 0 కామా కే మైనస్ 1 మైనస్ 1 ప్లస్ సి ఆఫ్ కే కామా జే. కే అంటే 1 కామా కే అంటే జే అంటే 1 ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐ కామా జే అంటే 0 కామా 1 ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ సి ఆఫ్ 0 కామా 0 ప్లస్ సి ఆఫ్ 1 కామా 1 ప్లస్ 8. సి ఆఫ్ 0 కామా 0 1 కామా 1 ఎంత 0 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 8. సో సి ఆఫ్ 0 కామా 1 ఈజ్ ఈక్వల్ టు 8. హియర్ వీఆర్ కన్సిడరింగ్ కే ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ ఇలానే సి ఆఫ్ 1 కామా 2 సి ఆఫ్ 2 కామా 3 అండ్ సి ఆఫ్ 3 కామా 4 ఫైండ్ అవుట్ చేయాలి. సి ఆఫ్ 0 కామా 1 లానే సి ఆఫ్ 1 కామా 2 2 కామా 3 అండ్ 3 కామా 4 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా చూడండి. సి ఆఫ్ 1 కామా 2 1 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 1 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 1 కంటే ఎక్కువ ఉండాలి, ఈక్వల్ టు 2 ఉండాలి. సో అందుకని కే ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి 2 కంటే కే ఎక్కువ ఉండాలి, ఈక్వల్ టు 3 ఉండొచ్చు. సో అందుకని కే ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. సేమ్ అలానే ఇక్కడ కే వాల్యూ అనేది 3 కంటే ఎక్కువ ఉండాలి, ఈక్వల్ టు 4 ఉండొచ్చు. సో అందుకని కే ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం. సో ఇలా వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ కరెస్పాండింగ్ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ లెట్ జే మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2. జే మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2లో మనకి ఇనీషియల్గా వచ్చిన పెయిర్ వాల్యూస్ ఏంటి 0 2 1 3 2 4. ఆ పెయిర్ వాల్యూస్ ఇక్కడ రాసుకోండి 0 2 1 3 2 4. సో ఇప్పుడు ఈ 0 2 అండ్ 1 3 2 4 వాల్యూస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ ఆఫ్ 0 కామా 2 డబ్ల్యూ ఆఫ్ 1 కామా 3 డబ్ల్యూ ఆఫ్ 2 కామా 4 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఐ కామా జే మైనస్ 1 ప్లస్ పీజే క్యూజే కదా 0 కామా 2 మైనస్ 1 అంటే 1. ఇది మనకి డబ్ల్యూ ఆఫ్ 0 కామా 1 అనేది మనకి ప్రీవియస్ ఫస్ట్ స్టేజ్లో వస్తుంది వాల్యూ. సో ఇక్కడ వచ్చింది కదా డబ్ల్యూ ఆఫ్ 0 కామా 1 1 కామా 2 ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం P2 Q2 అట్లే ఇలా వాల్యూస్. నెక్స్ట్ సి ఆఫ్ 0 కామా 2 ఇక్కడ చూడండి సి ఆఫ్ 0 కామా 2 అంటే 0 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. కే వాల్యూ ఎలా ఉండాలి 0 కంటే ఎక్కువ ఉండాలి, ఈక్వల్ టు 2 ఉండొచ్చు. అంటే 0 1 2. కే వాల్యూ ఎలా ఉండాలి 0 కంటే ఎక్కువ ఉండాలంటే 1 2 రెండు తీసుకోవచ్చు కదా. సో కే ఈజ్ ఈక్వల్ టు 1 2. కే ఈజ్ ఈక్వల్ టు 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాము, కే ఈజ్ ఈక్వల్ టు 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం. సి ఆఫ్ ఐ కామా
కే మైనస్ వన్, ఐ అంటే 0, కే మైనస్ వన్ అంటే ఇక్కడ కే అంటే ఎంత 1 మైనస్ 1 ప్లస్ సి ఆఫ్ కే కామా జే. అలానే సి ఆఫ్ ఐ కామా ఇక్కడ కే అంటే ఎంత 2 మైనస్ 1 ప్లస్ సి ఆఫ్ కే కామా జే ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐ కామా జే 0, 2. సో ఇక్కడ చూడండి సి ఆఫ్ 0, 0 అంటే 0 ప్లస్ సి ఆఫ్ 1, 2 అంటే ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ 7 కదా. సో 7. నెక్స్ట్ సి ఆఫ్ 0, 1 ప్లస్ సి ఆఫ్ 2, 2 0, 0, 1 అంటే ఎంత వచ్చింది 8 కదా. సో 8 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ రెండిట్లో మినిమం వాల్యూ ఏంటి 7 కదా. సో 7ని మనం కన్సిడర్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా. 7 + 12 = 19. సి ఆఫ్ 0, 2 = 19. మనకు 19 సొల్యూషన్ వచ్చింది. మరి 19 అనేది కే వాల్యూ ఎంత తీసుకుంటూ వచ్చింది 1 తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం 7 మినిమం సెలెక్ట్ చేసాం కదా. 7 మినిమం అన్నప్పుడు దాని కరెస్పాండింగ్ కే వాల్యూ ఎంత కే = 1 కదా. సో అది కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకి ఫైనల్ సొల్యూషన్ రాసేటప్పుడు కే వాల్యూస్ బేస్ చేసుకొని రాస్తాం. సో అందుకని కే = 1 ఇలా బాక్సెస్ కొట్టుకోండి నీట్గా. సో నెక్స్ట్ వచ్చేసి సి ఆఫ్ 0, 2 అయిపోయింది. సి ఆఫ్ 1, 3 అండ్ సి ఆఫ్ 2, 4 సేమ్ ఇలానే ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ స్టేజ్ జే మైనస్ ఐ = 3. సో మనకు అక్కడ వచ్చిన పెయిర్ వాల్యూస్ 2 అనమాట. 0, 3 అండ్ 1, 4. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డబ్ల్యూ ఆఫ్ 0, 3 ఫైండ్ అవుట్ చేయాలి, డబ్ల్యూ ఆఫ్ 1, 4 ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూస్. నెక్స్ట్ సి ఆఫ్ 0, 3 ఇక్కడ చూడండి 0 లెస్ దాన్ 0, 1, 2, 3 అన్నట్టు. 0 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. మరి కే వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలి. సో 0 తీసుకోకూడదు. 1, 2, 3 3 వాల్యూస్ తీసుకోవచ్చు. కే = 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ మూడిట్లో ఏది మినిమం అయితే అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది 12, 11, 19. ఇది 11 కదా. సో 11ని కన్సిడర్ చేస్తున్నాం. 11 + 14 = 25. సి ఆఫ్ 0, 3 = 25. ఇక్కడ 25 రావడానికి మనం 11 సెలెక్ట్ చేసాం. ఇక్కడ కే వాల్యూ ఎంత 2 కదా. సో ఇలా అనమాట. సో అలానే సి ఆఫ్ 1, 4 కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సి ఆఫ్ 1, 4. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ జే మైనస్ ఐ = 4. జే మైనస్ ఐ = 4 అన్నప్పుడు ఇక్కడ ఇంక్లూడ్ అయ్యే పెయిర్ వాల్యూ వచ్చేసి 0, 4 అనమాట. సో ఇనీషియల్గా డబ్ల్యూ ఆఫ్ 0, 4 ఫైండ్ అవుట్ చేయాలి. డబ్ల్యూ ఆఫ్ 0, అంటే ఐ జే -1 కదా. 0, 4 - 1 ప్లస్ పీజే క్యూజే. సో మనకి ఇనీషియల్గా ఉన్న వాల్యూసే కాబట్టి వేసేస్తాం. ఇక్కడ చూడండి 0, 1, 2, 3, 4. సో ఇక్కడ మనకి 4 వాల్యూస్ వస్తాయి. 1, 2, 3, 4. 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి, 4 ఒకసారి ఇలా 4 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్లస్ డబ్ల్యూ ఆఫ్ 0, 4 అంటే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ. ఓకేనా. సో ఇక్కడ మనకి మినిమం అంటే 16 కదా మనం సెలెక్ట్ చేసుకుంది మినిమం వాల్యూ. సో ఇక్కడ కే ఎంత 2. ఓకేనా. సో ఇలా మనకి ఫైనల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సి ఆఫ్ 0, 4. సో ఇక్కడ మనకి కంపేర్ టు ఆల్ రిమైనింగ్ కాస్ట్ వాల్యూస్, రిమైనింగ్ ఆల్ బేస్ కాస్ట్ వాల్యూస్ ఒకసారి కంపేర్ చేసుకోండి. సి ఆఫ్ 0, 4 ఇంత, సి ఆఫ్ 2, 3, 4 ఇది, 2, 3 ఇది, 1, 2 ఇది, సి ఆఫ్ 0, 2 వాల్యూస్. వీటన్నిటిలో హయ్యెస్ట్ వాల్యూ ఏ పేరుకు ఉందో ఆ పేరుని సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఎప్పుడైనా లాస్ట్ పేరుకే వస్తుంది. సో అందుకనే సి ఆఫ్ 0, 4 = 32 కదా. నేను ఈ పేరుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ అనేది డ్రా చేయాలి. సో ఇప్పుడు ట్రీ డ్రా చేయాలి అంటే మనకు సెలెక్ట్ చేసుకున్న కాస్ట్ బేస్డ్ ఆన్ కాస్ట్ మనం ఒక పెయిర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. ఆ పెయిర్ని సెలెక్ట్ చేసుకొని దానికి సబ్ చైల్డ్స్ ఎలా జనరేట్ చేస్తారో చూడండి. సో ఇప్పుడు ఇది సిఐజే అనుకోండి, దీన్నే టీఐజే అంటున్నాం. టీఐజే దీనికి లెఫ్ట్ సబ్ ట్రీ వచ్చేసి ఐ కే -1. ఈ ఐజే దగ్గర కే వాల్యూ ఏది తీసుకుంటామో ఆ కే వాల్యూ అనమాట. కే -1 టీ కే జే ఇవి రెండు, ఇది లెఫ్ట్ సబ్ చైల్డ్, ఇది రైట్ సబ్ చైల్డ్. సో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న పేరు ఏంటి 0, 4. సో T04 ఇక్కడ కే వాల్యూ ఎంత = 2, కే = 2. సో ఇక్కడ నాకు లెఫ్ట్ పేరు ఏం రావాలి టీఐ కే -1. టీఐ అంటే 0,
k minus 1 అంటే 2 minus 1 ఈజ్ ఈక్వల్ టు t01. t01 దగ్గర k వాల్యూ ఎంతో చూడండి. t01 దగ్గర k వాల్యూ ఎంతో చూడండి. సో c01 దగ్గర k వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో అందుకని ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? k ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ k కామా j. k అంటే ఇక్కడ 2, j అంటే 4. c24 దగ్గర k వాల్యూ చూడండి. c24 దగ్గర k వాల్యూ, c24 దగ్గర k వాల్యూ వచ్చేసి 3. సో ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? సో ఇక్కడ ఈ వాల్యూస్ చూడండి. t I కామా k మైనస్ 1, 0 కామా 1 మైనస్ 1 అంటే t00 అండ్ k కామా అంటే 1 కామా j అంటే 1, t00 t11. ఇలా మనకి సేమ్ పెయిర్స్ వస్తే అంటే 00 11 22 33 అలా 44 అలా వస్తే మనకి అది డెడ్ ఎండ్ అన్నట్టు. సో ఇక్కడితో మనకి ట్రీ అనేది స్టాప్ అయిపోద్ది. ఇక్కడ చూడండి t24 ఉంది, దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా మనం. సో అందుకని t I కామా k మైనస్ 1, 2 కామా 3 మైనస్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ k కామా j అంటే 3 కామా 4. 3 కామా 4 దగ్గర k వాల్యూ చూడండి. c3 కామా 4 దగ్గర k వాల్యూ ఎంత? 4. సో k ఈజ్ ఈక్వల్ టు 4. దీనికి కావాలంటే మీరు సబ్ చైల్డ్స్ని జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇంకా అక్కడితో అంటే 4 ఎలిమెంట్స్ 4k వాల్యూస్ వచ్చేసాయి కదా అని ఆపేసాను. సో ఇక్కడ కావాలంటే t 3 కామా k మైనస్ 1 అంటే 3 వచ్చింది, t 4 కామా 4 వచ్చింది. ఓకేనా? సో ఇక్కడితో మనకి డెడ్ ఎండ్స్ అనేవి రీచ్ అయిపోయాం. సో ద ఫైనల్ ఆప్టిమల్ సొల్యూషన్, ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ ఫర్ ది గివెన్ ఆబ్జెక్ట్స్ ఈజ్, ఇక్కడ చూడండి మనకి కీ వాల్యూస్ ఇచ్చారు ప్రాబ్లంలో. ఆ వాల్యూస్ ఎక్కడ యూజ్ చేయాలి అనుకుంటున్నాం కదా. సో ఆ వాల్యూస్ ఇక్కడ వేస్తాం చూడండి. సో కీ వాల్యూస్ ఏమున్నాయి? 10 20 30 40. 10 20 30 అండ్ 40. k ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. సో ఇక్కడ రూట్లో k ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 2 కదా. సో k ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎంత? 20. k ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 10 అనేది లెఫ్ట్ చైల్డ్, k ఈజ్ ఈక్వల్ టు 3 రైట్ చైల్డ్, k ఈజ్ ఈక్వల్ టు 4 ఆల్సో రైట్ చైల్డ్. సో ఇది మనకి బైనరీ సెర్చ్ ట్రీని ఫాలో అవుతుంది, అంతే కదా. రూట్ నోడ్కి లెస్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్ సైడ్ రావాలి, గ్రేటర్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని రైట్ సైడ్ రావాలి. సో దిస్ ఈజ్ ది ఫైనల్ ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ ది గివెన్ కీ వాల్యూస్ అన్నమాట. సో ఇది మనకి ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ ప్రాబ్లమ్ బై యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్.